SCO సదస్సులో కలుసుకున్న ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరువురు నేతల మధ్య ఆత్మీయ పలకరింపు, ఆలింగనం. పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే అన్న ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా MBA కోర్సుల్లో 42% చేరిన భారతీయ మహిళల సంఖ్య. 2024లో రికార్డు స్థాయిలో 6,001 మందికి పైగా భారత మహిళల అడ్మిషన్లు. గ్లోబల్ కెరీర్ లీడర్షిప్ అవకాశాల కోసమే ఈ ఆసక్తి. లక్షల్లో ఫీజులు ఉన్న విద్యా రుణాలతో ముందుకు కొనసాగుతున్న మహిళలు. ఆదాయాల తగ్గుదలతో సతమతమవుతున్న భారత IT రంగం. AI రాగతో మారుతున్న ప్రాజెక్టులు. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ TSలో 2% ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం. దేశవ్యాప్తంగా 2.7 లక్షల IT ఉద్యోగులకు ముప్పు అంచనా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్గా పేడే సేల్ ప్రకటన. అంతర్జాతీయ ప్రయాణాలకు 4,872 నుంచే టికెట్లు ఆరంభం. సెప్టెంబర్ 1 నుంచి బుకింగ్స్. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణం. సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలు. భారత్పై ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో తీవ్ర ఆరోపణలు. చౌకగా రష్యా చమురుకుని లాభాలకు అమ్ముకుంటుందని విమర్శ. భారత్ చర్యలు రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని వ్యాఖ్య. రష్యా చైనాలతో భారత్ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని నవారో వ్యాఖ్య. తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 4 ఏళ్ల స్థానికత నిబంధనను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలోనే చదవాలని ఆదేశం. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో UPI చారిత్రక మైలురాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 2,000 కోట్ల రూపాయలు దాటిన UPI లావాదేవీలు చేసిన రికార్డు. డిజిటల్ చెల్లింపులో మహారాష్ట్ర టాప్ అని తెలిపిన SBI నివేదిక. ఉక్రెయిన్ సంక్షోభానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదేనని పుతిన్ సంచలన ఆరోపణలు. ఉక్రెయిన్ను నాటోలోకి లాగేందుకు ప్రయత్నించారని పుతిన్ మండిపాటు. పశ్చిమ దేశాల మద్దతుతో జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ యుద్ధమని వ్యాఖ్య. కాళేశ్వరంపై బీజేపీ వైఖరి సరైందని రుజువైందన్న బండి సంజయ్. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ చర్యలు ఆలస్యం చేసిందని ఆరోపణ. వెంటనే CBI విచారణకు లేఖ పంపాలని ప్రభుత్వానికి సూచన. కాళేశ్వరంపై CBI విచారణ వ్యతిరేకించిన కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ట్వీట్. CBIపై రాహుల్ పాత విమర్శలను గుర్తు చేసిన కేటీఆర్. రాజకీయంగా న్యాయపరంగా పోరాడతామని స్పష్టం.